హే బాబా కీ జై. అవతార్ మే హే బాబా కీ జై. జై బాబా అండి. అందరికీ జై బాబా. ప్రభువుచ్చిన ఈ అవకాశంలో ప్రార్థనా గీతాన్ని నాగమణి గారు పాడతారు. జై బాబా అండి. నాగమణి గారు. जय बाबा अंदर की जय बाबा अवतार मेहर बाबा की नमो मेहर बाबा अवतार नमो देव देवा प्रभु नमो मेहर बाबा अवतार नमो देव देवा अपार दिव्य कृपा सागर अपार दिव्य कृपा सागर सकल चराचर जगदुद्धारा सकल चराचर जगदुद्धार नमो मेहर बाबा अवतार नमो देव देवा जोहार देव श्री मेहर बाबा जोहार देव श्री मेहर बाबा महिनि जनिंచిన మానవ రూపా महिनि जनिंచిన మానవ రూప ఇహ పరానంద జీవనమీవ ఇహ పరానంద జీవనమీవ భవ భయ భంజన పరమ పావన భవ భయ భంజన పరమ పావన नमो मिहिर बाबा अवतार नमो देव देवा अज्ञानांदत अंतमु చేసి అజ్ఞానాందత అంతము చేసి దివ్య విజ్ఞాన దృష్టిలో సంగి దివ్య విజ్ఞాన దృష్టిలో సంగి హరిషడ్వర్గము అంతరింపగా హరిషడ్వర్గము అంతరింపగా అవ్యయ మోక్షం వను గ్రహింపుము అవ్యయ మోక్షం వను గ్రహింపుము नमो मेहर बाबा अवतार नमो देव देवा अपार दिव्य कृपा सागर अपार दिव्य कृपा सागर सकल चराचर जगदुद्धारा सकल चराचर जगदुद्धारा नमो मेहर बाबा अवतार नमो देव देवा अवतार मेहर बाबा जय बाबा శ్రీ అవతార్ మే హే బాబా కీ జై. జై బాబా మణి ప్రార్థనా గీతంతో ఈరోజు ఈ సహవాస్ ప్రారంభించినందుకు జై మెహర్ బాబా. బుక్ రీడింగ్ అనంతరం మెహర్మాయి గారు ప్రభువుకి హారతి ఇవ్వడానికి రెడీగా ఉండాలి. జై బాబా అండి. మనం సత్య సంపద అనే పుస్తకంలోని విశేషాలు తెలుసుకుంటున్నాం. రుస్తుంబి పలహాడి చెప్తున్నాడు, మెహరాబాద్ లో స్థిర నివాసం ఏర్పరచుకున్న వాళ్ళకి ఎలా ఉంటుంది, ఆ ఆధ్యాత్మిక శిక్షణ ఎలా ఉంటుంది అంటే చెప్తున్నాడు. ఒక ఫ్యాక్టరీ విషయమై తను అది అంటే దానివల్ల చాలా మంది ఇబ్బంది పడుతున్నారు కనుక ఆ ఫ్యాక్టరీ నుంచి వాళ్ళని రక్షించాలనే ఉద్దేశంతో తన ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. ఎలాగంటే ఇరిచి చెప్తాడు, అనవసరం దాంట్లో ఇన్వాల్వ్ అవ్వద్దు, ఎక్కువకెళ్ళిపోకండి అని చెప్పినా కూడా ఈ మండలి వాళ్ళందరూ కూడా అది ఒక రకంగా మంచికే కదా అని మండలందరూ ఒప్పుకుంటారు. కానీ ఇరిచి ఒప్పుకోడు. అంటే ఏది చెప్పడనమాట. నాకు దీని గురించి మాట్లాడడానికి టైం లేదు. ఇలాంటి వాటికి నన్ను తలదూర్చకండి. ఇలా ఇలా దాటేస్తూ ఉంటాడు. ఆఖరికి ఇంకా మండలందరూ ఒప్పుకున్నారు గదా అని రుస్తుం ఇంకొక ముందడుగు వేసి తనకు తెలిసిన ఆఫీసర్‌ని కలిస్తే వాళ్ళంటారు, మీ మండలి నుంచి ఒక లెటర్ రావాలి. అప్పుడు మేము వస్తాము చెకింగ్‌కి అంటారు. ఆ లెటర్ రాసి రుస్తుం ఏం చేస్తాడంటే ఫల్లు అని మెహరాజాద్‌లో చాలా రోజుల నుంచి ఉంటున్న కేర్ టేకర్ దగ్గరికి తీసుకెళ్తే ఇరిచి పర్మిషన్ కావాలంటాడు. అంటే ఆ లెటర్ పంపించడానికి కూడా ఇరిచి పర్మిషన్ కావాలంటే ఇరిచి మళ్ళీ అదే చెప్తాడు. నన్ను ఇందులోకి ఇన్వాల్వ్ చేయకండి. ఇది మంచి పనే అంటాడు. కానీ ఫల్లు అంటాడు, ఇరిచి గనక పర్మిషన్ ఇవ్వకపోతే ఇదెందుకో దా అర్ నాకెందుకో అర్థం కావట్లేదు. కాబట్టి నువ్వు ఎలాగైనా ఇరిచి పర్మిషన్ తీసుకున్నాకే ఈ లెటర్ పంపించు అంటాడు ఫల్లు. ఇలా ఉంటోంది నా పరిస్థితి అని చెప్పి రుస్తుం చెప్తున్నాడు. అంటే ఏ పని కూడా ముందుకెళ్ళదు. అలా అని చెప్పి ఈజీగా అయిపోతుందనుకున్న టైంకి మళ్ళీ అది జటిలమైపోతూ ఉంటుంది. ఆ సమస్య సమస్యగానే ఉండిపోతుంది తప్ప సాల్వేషన్ ఉండదు, పరిష్కారం ఉండదు. అలా ఉంటుంది మెహరాబాద్‌లో స్థిర నివాసం ఏర్పరుచుకున్న వాళ్ళ పరిస్థితి అని చెప్తున్నాడు. నిన్నటి రోజు అంతవరకు తెలుసుకున్నాం. ఈచేంటంటే ఆ ఇష్టాన్ని ఇంకా పెంచుకునే ప్రమాదానికి గురి కావడం, ఇది మంచి ఎన్నుకోదగిన సులభ అవకాశంగా తోచినా నాకు మాత్రం అలా జరిగేదిగా అనిపించట్లేదు అంటున్నాడు రుస్తుం.
ఎందుకంటే ఇరిచ్చేమో వద్దంటున్నాడు కదా! పోనీ ఇరిచ్చి దృష్టిలో నేను మంచివాడిని అవ్వడం కోసం ఈ ఫ్యాక్టరీ విషయాలు పక్కన పెట్టియ్యాలా? లేకపోతే ఇరిచ్చిని పక్కన పెట్టి, ఇరిచ్చి అయిష్టానికి నేను లోనయ్యేలా అవ్వాలా? ఏం చేయాలో నాకు తోచటం లేదని చెప్తున్నాడు రుస్తుం. నాకు పర్యావరణ బృందంతో గల సంబంధాల దృష్ట్యా ఆ పని చేయడానికి నేను నిజంగా తగిన వాడినేనని భావించాను. అది నేను విశ్వసించిన పని కూడా. ఆ పనిని హృదయపూర్వకంగా కొనసాగించడంలో నాకేం కష్టం లేదు. ఎక్కడో ఒక అస్పష్టమైన ఆలోచన ఉన్నట్టు అనుమానం కలిగింది. అదేమిటంటే, అన్ని పరిస్థితులు అనుకూలిస్తే మెహరాజాద్‌లోని పరిశుద్ధ కాలుష్యరహిత వాతావరణాన్ని కాపాడడానికి నాకొక అవకాశాన్ని అది కలిగిస్తుందని అనిపించింది. అంటే ఈ రుస్తుం చెప్తున్నాడు. ఎంత ఇరిచ్చి వద్దనుకున్నా కూడా నాకున్న ఈ సంబంధాలున్నాయి కదా! ఆఫీసర్‌లతోటి వాళ్ళతోటి. ఈ పని సక్రమంగా జరిగిపోతుందనిపిస్తోంది నాకు. ఎందుకంటే ఒక రకంగా ఇది మంచి పనే కదా! మెహరాజాద్ వాతావరణం అంతా కాలుష్యం నుంచి కాపాడినట్టవుతుంది కదా! ఇది నాకు ప్రభువు ఇచ్చిన అవకాశం గదా! అనుకుంటున్నాడు రుస్తుం. కానీ అధికాధికంగా నేననుకున్న దానికంటే అది చెయ్యవలసిన పని అని, నేను అనుకున్నదేమిటంటే అది చెయ్యవలసిన పని అని, కాలుష్యం వల్ల కలిగే ఆరోగ్య సమస్యల గురించే నా ఆందోళనది. ఇందులో నా లాభమేం లేదు. అసలు నేను చెయ్యవలసిన పని అదే. ఎందుకంటే నాకు ఆఫీసర్‌లు తెలుసు కదా! అందువల్ల నా పని సులువైపోతుంది. కాలుష్యం నుంచి కాపాడడం వల్ల ఆరోగ్య సమస్యలు కూడా తీరిపోతాయి కదా గ్రామీణంలో. ఇది నేను చెయ్యవలసిన పనే అనుకున్నానని చెప్తున్నాడు. ఈ ఆరోగ్య సమస్యల గురించే నా ఆందోళన. అది మండలి వారికి కూడా జరగవచ్చు. వారి సమక్షంలో నేను పొందే ప్రేమకు ప్రతిగా స్వాభావికంగా కలిగే ప్రతిస్పందనే అది. అంటే వాళ్ళు ఎంతో ప్రేమ చూపిస్తూ నాకు ఎన్నో కొత్త కొత్త విషయాలు నేర్పిస్తూ నేను ఎంతో రుణపడిపోతున్నాను. ఈ రకంగా ఈ ఆరోగ్య సమస్య ఏకంగా మండలి వాడి దగ్గర కూడా వచ్చేస్తే అనారోగ్య సమస్య ఒక రకంగా నేను వాళ్ళకి హెల్ప్ చేసినట్టు అవుతుంది గదా! ఆ రకంగా వాళ్ళ రుణం తీర్చుకున్నట్టు అవుతుంది గదా! అదే చెప్తున్నాడు. ప్రతిగా స్వాభావికంగా కలిగే ప్రతిస్పందనే అది. అంటే వాళ్ళిచ్చి కురిపించిన ప్రేమకి నేను ప్రతిగా ఇది చేస్తే నాకు కొంత సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఇది ఒక రకంగా మంచి పనే అనుకుంటున్నాడు రుస్తుం. వారిని సంరక్షించడానికి, వారి పట్ల శ్రద్ధ వహించడానికే అది. ఇందులో నా స్వార్థమేం లేదు. ఏంటి వాతావరణానికి కాలుష్యం అవ్వకుండా కాపాడ్డం మండలి వారి ఆరోగ్యాన్ని చూడ్డం. ఇది రకంగా చాలా మంచి పనే అని నాకనిపిస్తోంది అని చెప్తున్నాడు. అందువల్ల అధికాంశం ఒక ఉదాత్తమైన స్వార్థరహిత శోధనలో ముఖ్యంగా నేను నాకుగా కల్పించుకొని పని చేయాలనుకున్నాను. ఎందుకంటే స్వార్థంగానే ఆలోచించాను. ఎందుకంటే దీనివల్ల నేనొక్కడినే కాదు. మొత్తం గ్రామం అంతా బాగుపడుతుంది. మండలి వాళ్ళకి కూడా ఇది మంచే జరుగుతుంది. కాబట్టి ఇది నేను స్వార్థంగానే ఆలోచించినా కూడా ఇది స్వార్థం కాదనిపిస్తోంది అంటున్నాడు రుస్తుం. అయినా నా శ్రమకు మెప్పు పొందే బదులు మండలి వారికి ఇష్టమైన యాపిల్ లాంటి వాడినయ్యే బదులు యాపిల్‌ని పుచ్చిపోయేలా చేసే పురుగులాగా అయిపోతున్నాననిపించింది. చూడండి ఎలా చెప్తున్నాడో రుస్తుం. ఒకవేళ ఈ శ్రమకి పొందే బదులు, ఇంత శ్రమ మెప్పు పొందే బదులు అంటే ఈ ఒక కష్టపడుతున్నాడు కదా ఇంత, దీని గురించి నేనేమైనా ఆశిస్తే కనుక ఏమవుతుంది? యాపిల్ పండు పుచ్చిపోతే ఎందుకు పనికిరాదు కదా! అది పుచ్చిపోవడానికి కారణం పురుగవుతుంది కదా! అలా అయిపోతుందనిపిస్తోంది. నేను కనుక ఈ హెల్ప్ కనుక చెయ్యకపోతే నాకలా భావన కలుగుతోంది. నేను ఎంతో ఆ పని కోసం వెచ్చించినందుకు వెనక్కి తగ్గిపోకుండా ముందుకెళ్ళాలన్నదే నా అభిప్రాయం అంటున్నాడు. నా శ్రమకు మెప్పు పొందే బదులు, మండలి వారికిష్టమైన యాపిల్ లాంటి వాడినయ్యే బదులు, యాపిల్‌ని పుచ్చిపోయేలా చేసి పురుగులాగా అయిపోతాననిపిస్తోంది. అంటే అన్ని అవకాశాలు నా చేతిలో ఉన్నా కూడా, నేను ఈ సమస్యని పరిష్కరించలేదనుకోండి, యాపిల్ పండు పుచ్చిపోయితే పురుగు ఎలా తినేస్తుంది? అలాంటి వాడినయిపోతానేమో నేను. నాకు వాళ్ళ నుంచి ఏ మెప్పు అక్కర్లేదు. కానీ అవకాశం ఉండి కూడా నేను చెయ్యకపోతే అలాంటి పరిస్థితి అనిపిస్తోంది. కాబట్టి నేనెలాగో ఒక ముందడుగు వేసేసాను. ఇంక వెనక్కి తగ్గకుండా ముందుకు వెళ్ళాలన్నదే నా అభిప్రాయం అని చెప్తున్నాడు రుస్తుం. మళ్ళీ ట్రస్ట్‌లో ఉండే సమయంలో ఇరిచ్చిని కలిసి ఆ లేఖను చూపించడం సమంజసం అనిపించలేదు నాకు. అది ఆయనింకా అసహనానికి గురి చేయవచ్చు. అందువలన ఆ పనిని టీ సమయంలో చెయ్యాలనుకున్నాను. ఆ రోజుల్లో చాలా ఏళ్ల నుండి ఏర్పడిన అలవాటు ప్రకారం మధ్యాహ్నం 3 గంటలకు కొంత విరామం,
మరియు అదే సమయంలో టీ ఇవ్వడం జరిగేది. అది స్వల్ప సమయం కోసం కాకుండా దాదాపు అరగంట వరకు వారి పనులు ఆపి యాత్రికులకు అభివాదం తెలిపి వారితో మాట్లాడే పాత్ర పోషించేవారు మండలివారు. ఈ సమయాన్ని మణి యాత్రికులతో పిచ్చాపాటిగా ముచ్చరించడానికి వాడుకునేది. ఎందుకంటే ఆమె వారికి ఎక్కువ సమయం అంతకు ముందు ఇవ్వగలిగేది కాదు అని చెప్తున్నాడు. అంటే ఇది ఒక రకం ఈ కాగితం పట్టుకెళ్ళి ఎంతో బిజీ షెడ్యూల్‌లోని ఇరిచి దగ్గరికెళ్ళి మళ్ళీ దీన్ని పర్మిషన్ ఇయ్యని ఇరిచ్చినడగడం అంత సమంజసం కాదు. కాబట్టి నేనింక ఇరిచ్చినడగను. కానీ ఎలా అడుగుతాను? అంటే దీనికోసమే ఆ టైమ్ స్పెండ్ చేయకుండా మెహరాజాద్‌లో ఒకటుందిట. టీ సమయం అని కొంత విరామం ఇస్తారట. మనకి తెలుసు కదా! మనం మెహరాజాద్ ఎళ్తే బెల్ కొడతారు టీ విరామం అని. అలా ఆ విరామ సమయాన్ని వాడుకుంటాను నేను అంటున్నాడు. అప్పుడు ప్రత్యేకంగా ఇరిచ్చి ఆ సమయాన్ని కేటాయించినట్టు కాదు కదా! మణైతేట ఆ సమయాన్ని అరగంట తీసుకుంటుంటండి. టీ విరామం అని చెప్పి అరగంట తీసుకొని అందరితోనూ వచ్చిన యాత్రికులందరితో చాలా సరదాగా పిచ్చాపాటీ మాట్లాడుతూ చాలా అద్భుతంగా బాబా విషయాలు చెప్తూ ఉండేట. ఈ సమయాన్ని మణి యాత్రికులతో పిచ్చాపాటీగా ముచ్చరించడానికి వాడుకుంది. ఎందుకంటే ఆమె ఆమె వారికి ఎక్కువ సమయం అంతకుముందు ఇవ్వగలిగేది కాదు. అంటే ట్రస్ట్ వాళ్ళందరూ కూడా ఏవేవో పనులతో బిజీగా ఉంటారు. అందువల్ల యాత్రికులకంటూ ప్రత్యేకంగా టైం ఇవ్వడానికి మండలికి ఎవ్వరికీ కుదరదండి. అందుకని ఏం చేస్తుందంటే మణి ఈ టీ విరామ సమయంలో తీసుకునేదిట. తీసుకొని అందరి యాత్రికులతోనూ మాట్లాడేదిట. అది అరగంటైనా పర్వాలేదని అలా భావించి ఆ టైంని దానికి కేటాయించేదిట. తరచుగా ఆ అవకాశాన్ని వినియోగించుకుని ఆమెతో ఇంకొకసారి మాట్లాడడానికి జనం వచ్చి చేరేవారు. అంటే ఈ అవకాశం ఈరోజు మణి స్పెండ్ చేస్తుంది కదా అరగంట. అవకాశం దొరకలేదనుకోండి. మళ్ళీ మణి కోసం ఆ రోజు మెహరాజాదెళ్లి ఆ టైంని వాడుకునేవారట. ఒక్కొక్కసారి జనం వారి సమస్యలతో వచ్చి ఆమెను సలహాలడిగేవారు. కొన్నిసార్లు కొందరు వచ్చి మెహరాబాద్‌లోని విషయాల గురించి ఫిర్యాదులు చేసేవారు. ఎందుకంటే అప్పుడు మణి ట్రస్ట్ చైర్మన్‌గా ఉన్నారు చెప్తున్నాడు రుస్తుం. ఎందుకంటే అవకాశం ఉంటే వాళ్ళ పర్సనల్ చెప్పేవారు. లేదా గ్రామంలో ఉన్న ప్రాబ్లమ్స్ చెప్పేవారు. ఇలాగ ఎందుకు చెప్పేవారంటే మణి అప్పుడు ట్రస్ట్ చైర్మన్ అని చెప్తున్నాడు రుస్తుం. ఇరిచ్చుతోనూ అలాగే జరుగుతూ ఉండేది. మణి ఎలా అయితే టీ విరామంలో టైమ్ స్పెండ్ చేసేదో, ఇరిచ్చు కూడా అలాగే చేసేవాడు అని చెప్తున్నాడు. ట్రస్ట్ కార్యాలయంలో పనిచేసే స్థానికులే గాక, మెహరాబాదులో, మెహరాజాదులో ఉండేవారు కూడా వారి వీలుని బట్టి వచ్చి వరండాలో ఇరిచ్చి కూర్చునే టేబుల్ వద్ద చేరిపోయేవారు. అప్పుడక్కడి వాతావరణం చాలా ప్రశాంతంగా, పట్టింపులు లేకుండా, ఎప్పుడూ ఇరిచ్చి సమక్షంలో ఉండే విధంగానే ఉండేది. అంటే చాలా సహజంగా మన ఇంట్లో మెంబర్స్ అందరం చూడండి ఎలా కలుస్తాము. అలాగ అదేదో ప్రత్యేకంగా కాదు. ఆ టీ విరామం కూడా ఒక ఫ్యామిలీ గ్యాదరింగ్‌లా చాలా అద్భుతంగా ఉండేది. ప్రశాంత వాతావరణం ఉండేది. అక్కడ కూర్చుంటామా, ఇక్కడ కాళ్ళు జాపుతామా, పైన కూర్చోవాలా, కింద అలా ఏం ఉండేది కాదు. ఎవరి స్వేచ్ఛ వాళ్ళకుండేదిట. అలా ఆ టీ విరామంలో ఇరిచితో గాని, మణితో గాని స్పెండ్ చేసినప్పుడు అంత అద్భుతంగా ఉండేది వాతావరణం అని చెప్తున్నాడు రుస్తుం. అంటే ఇరిచ్చి మణి అంటే మనం బాబోయ్! వాళ్ళ మండలి బాబాతో ఉన్నవాళ్ళు వీళ్ళ దగ్గర మనం అతిగా ఉండాలేమో అనుకుంటామని అది కూడా చెప్తున్నాడు రుస్తుం. చాలా ప్రశాంతంగా ఏ పట్టింపులు లేకుండా అంటే చాలా వాళ్ళ డ్రెస్సింగ్ కూడా అలాగే ఉండేదండి. ఇరిచ్చి గాని, మణి గాని చూస్తే చాలా సాధారణ దుస్తులు ధరించేవారు. అంతలా మనలో కలిసిపోయేవారు కూడా. అసలు నిజంగా వాళ్ళు బాబా సర్వీస్ ఇంతలా చేశారా అనిపించేలా మనతో కలిసిపోయేవారు. అంత అద్భుతంగా ఉండేది వాళ్ళ సమక్షం. ఇక్కడ రుస్తుం కూడా అదే రాస్తున్నాడు. కాబట్టి ఒక్కొక్కసారి ఇరిచ్చి వారిలోని ఒక యాత్రికుని దగ్గరకు పిలిచి అతనిని ఆప్యాయతతో పలకరించి స్వేచ్ఛనిచ్చేవాడు. అప్పుడు ఆ దృశ్యం మండలి హాలులోని దృశ్యంగా మారిపోయేది. వారి ఇరిచిని ఒక కథ చెప్పమని అడిగేవారు. ఆయన అలాగే చేసేవారు. కొంతమంది ఏవో ప్రశ్నలడిగితే, "మండలి హాలులో అడగలేదెందుకు?" అని అడిగేవారు బాబా. అయినా పర్వాలేదు అడుగు అని అనుమతించేవారు ఇరిచి. అంటే అక్కడి వాతావరణం ఎలా ఉందంటే, కొంతమంది కొత్తగా వచ్చిన వాళ్ళు ఏం చేసేవారంటే, కొంచెం అంటే దూరంగా నిలబడేవారట. అలాంటి వాళ్ళని చూసి ఇరిచి దగ్గరికి లాగుని ఆప్యాయత కురిపించేవారట. అప్పుడు అతను చాలా సంతోషపడిపోయేవారట. అలాంటి దృశ్యాలు ఎక్కువుండేవట ఈ టీ విరామంలో. అలాగే ఈ మండలి హాలులో ఈ దృశ్యం మారిపోయేది. ఎందుకంటే ఇరిచ్చేమో చెప్పే సీట్‌లోను చుట్టుపక్కల అందరూ కూర్చునేవారు కదా!
కానీ ఇక్కడ అలా కాదు. అందరూ ఒక రకంగా ఒకే రకంగా కూర్చోవడం, ఆప్యాయత అన్నీ కనిపించేది ఆ టీ విరామంలో అని చెప్తున్నాడు. ఇరిచి అలా యాత్రికుని దగ్గరకు లాక్కోవడం, ఆప్యాయంగా పలకరించడం ఇవన్నీ చాలా అద్భుతంగా ఉండేదంటూ కొంతమంది ఇరిచిని ప్రశ్నలు అడిగేవారు. కొంతమంది ఇరిచిని కథ చెప్పమనేవారట. ఎవరైనా ఏదైనా ప్రశ్న అడిగితే ఇరిచ్ అనేవట, "మరి మండలి హాల్‌లో ఉన్నప్పుడు ఎందుకు అడగలేదు ఈ ప్రశ్న? అయినా చెబుతానులే సమాధానం" అనేవారట ఇరిచ్ చాలా సహజంగా. ఆఫీసులో పనిచేసేవారైతే ఆ సంభాషణ దేని గురించైనా కావచ్చు. వారు మాట్లాడే విషయం ఇరిచ్చికి ఇష్టమైనదిగా భావించి అడిగేవారు. త్వరలోనే ఆ సంభాషణ నవ్వులతో ముగిసి, ఆ వాతావరణాన్ని ఆహ్లాదకరంగా మార్చేది. అంటే ఈ ఆఫీస్ స్టాఫ్ కూడా వచ్చేవారు కదా! వాళ్ళు కూడా టీ విరామంలో ఇరిచ్చితో ఏవో ప్రశ్నలేసేవారు. అవి ఆఫీసుకి సంబంధించినవైనా కూడా ఇరిచి చాలా ఇష్టంగానే ఆ టాపిక్‌తో మాట్లాడి, దాన్ని మళ్ళీ నవ్వుల్లోకి తీసుకెళ్ళిపోయేవాట. ఎంత సీరియస్ సిట్యుయేషన్ అన్నా కూడా, ఆ వాతావరణాన్ని ఆహ్లాదకరంగానే ఉంచేవాడు ఇరిచ్ అని చెప్తున్నాడు రుస్తుం. అది అందుకని అవకాశంగా తీసుకుంటున్నాడు చూడండి మనం గమనించాలి. ఈ లెటర్ గురించి ఇరిచ్ చుట్టూ తిరిగాడు. ఇంక ప్రత్యేకంగా ఈ లెటర్ కోసం ఇరిచిని కలవడం అనవసరం అనుకున్నాడు. అందుకే నేను ఎలాంటి సన్నివేశాన్ని తీసుకున్నానో చెప్తున్నాడు. ఆ టీ విరామంలో ఇరిచి ఎలా ఉంటాడు, ఆ మణి ఎలా ఉంటుందో మనకు చెప్తున్నాడు. 2, 3 రోజులు నేను ఆ టీ సమయంలో వెళ్లి, నిలబడి అవకాశం కోసం వేచి చూచాను. ఏ అవకాశం? ఈ లెటర్ చూపించడం కోసం. ఆఖరికి ఒకరోజు నేను, దావానా ఇద్దరమే ఉన్నాం. నేను ఇరిచిని, "ఇప్పుడు మీరు ఖాళీగానే ఉన్నారా?" అని యథాలాపంగా అడిగాను. చెప్తున్నాడు రుస్తుం. "నేను కూడా ఈ టీ విరామ సమయంలో 2 రోజులు అటెండ్ అయ్యాను. కానీ నాకు అవకాశం దొరకలేదు. ఒకరోజు దొరికింది నాకు" అని చెప్తున్నాడు రుస్తుం. నేను, దావానా అని సెక్రటరీ ఎవరో, ఇరిచి సెక్రటరీ కావచ్చు. ఆవిడ కలిసి ఉన్నాం. నేను ఇరిచిని యథాలాపంగా, "మీరు ఖాళీగానే ఉన్నారా?" అని యథాలాపంగా అడిగాను. "అవును. దేనికోసం అడుగుతున్నావు?" అన్నారు ఇరిచి. నేనా లేఖను తీసి టేబుల్ పైన ఆయన ముందర ఉంచి, దానిని చదివి, "సరిగా ఉన్నదా చెప్పండి" అన్నాను. వెంటనే ఇరిచ్చిలో అసహనం చోటు చేసుకుంది. "ఇలాంటి వాటి కోసం నా వద్ద సమయం లేదని నీకిదివరకే చెప్పాను కదా!" అన్నారు ఇరిచ్చి. చూడండి మళ్ళీ ప్రయత్నం. మళ్ళీ సహనానికి పరీక్ష రుస్తుంకి. ఎప్పుడైతే "మీరు ఖాళీగా ఉన్నారా?" అంటే ఖాళీగా ఉన్నానని చెప్పాడు ఇరిచ్చి. వెంటనే లెటర్ ముందుకు పెట్టాడు. "ఇది సరిగ్గా ఉందో లేదో చూడండన్నాడు." అంటే వెంటనే ఇరిచ్చి ఏమంటున్నాడు, "ఇలాంటి వాటి కోసం నా దగ్గర సమయం లేదని నీకు చెప్పాను కదా!" అన్నారు ఇరిచ్చి. "ఇప్పుడు నేనడిగినప్పుడు ఖాళీగానే ఉన్నానని చెప్పారు కదా!" అన్నాను ఇరిచ్చితో. రుస్తుం చూడండి ఎంత ధైర్యంగానో. "ఇప్పుడే కదా నేనడిగితే ఖాళీగా ఉన్నానన్నారు. మరి ఇలా చెప్తున్నారేంటి సమాధానం?" అన్నాను నేను ఇరిచ్చితో. "నేను దానిలో కలుగజేసుకోదలుచుకోలేదు." ఈసారి ఇరిచి ఖచ్చితంగా చెప్పారు. అంటే ఖాళీగా ఉన్నారన్నాను కనుకే నేను ఈ లెటర్ పెట్టాను అంటే, ఇలాంటి విషయంలో నేను కలగజేసుకోనని ఖచ్చితంగా చెప్పాను కదా! అంటే ఆల్రెడీ చెప్పేసాను దీనికి సమాధానం. దీనికి ఇంకే సమాధానం లేదన్నట్టుగా ఖచ్చితంగా ఇచ్చారట ఆన్సరు ఇరిచ్చి. "మీరు చదివి సరేనంటే గాని ఆ ఫిర్యాదును అధికారులకు పంపకూడదని ఫల్లు చెప్పాడని" చెప్పాను. ఇరిచ్చిని కొంత ఒత్తిడికి గురి చేశాను నేను. అయిష్టంగానే ఇరిచ్చి ఆ లేఖను చదివారు. దానిలో కొన్ని సవరణలు కూడా చేశారు. ఆఖరికి సాధించగలిగానని నేను సంతోషించాను అంటున్నాడు. మొత్తానికి ఎలాగైతేనే అతని సహనంలో విజయుడయ్యాడు. ఇది చూస్తాడండి బావ కూడా. ఎప్పుడైతే ఇరిచి నేనింక చెప్పనన్నాడో, మళ్ళీ ఇంకొంచెం సేపు అంటే పాపం రుస్తుం కూడా ఇరిచినలా ఇబ్బంది పెట్టడం ఇష్టం లేదు. కానీ పళ్ళు అందరూ కూడా ఇరిచి మాట మీదే బేస్ చేసుకొని ముందుకెళ్తారు ఏ పనైనా. తనొక్కడు ఇరిచికి అయిష్టంగా వెళ్ళడం ఇష్టం లేదు రుస్తుంకి. అందుకని మళ్ళీ రాక్షస ప్రయత్నంలా చేస్తూనే ఉన్నాడు. ఆఖరికి సఫలీకృతుడయ్యాడు. ఆఖరికి అది చూసాడు ఇరిచ్చి. అందులో ఏవో కొన్ని సవరణలు చేశాడు. మొత్తానికి నేను సాధించగలిగాను అన్నాడు రుస్తుం. ఆ లేఖను మళ్ళీ టైప్ చేసి, ఇక దానిని అధికారులకు పంపవచ్చు కదా! అని అడిగాను నేను. ఎంతో ఆశ్చర్యం కలిగేలా అతనిలా చెప్పాడు. దానిని మెహ్రాజాద్‌లోని మండలి వారందరికీ చూపించి వారి ఆమోదాన్ని పొందాలని ఆయన చెప్పారు. నాకేమీ తోచలేదు. మళ్ళీ కథ మొదలుకొచ్చేసింది చూడండి. ఇరిచి సవరణ చేసేసాడు కదా! ఇంకిది టైప్ చేసేసి వీటిని అధికారులకివ్వచ్చు కదా! అంటే ఇరిచి మళ్ళీ మొదలెట్టాడు. మెహరాజాదులో మండలందరికీ మళ్ళీ చూపించమంటున్నాడు. నాకేమీ తోచలేదు అంటున్నాడు రుస్తుం. దానిని వ్యతిరేకిస్తూ పళ్ళుతో నేనిలా అన్నాను. ఇది నేను వ్రాసే పుస్తకం కాదు. ఫిర్యాదు.
దానిని ప్రాధాన్యతను, సమస్యను దృష్టిలో పెట్టుకొని త్వరగా పంపించాలి కదా అన్నాను నేను ఫల్లుతో. అంటే ఇరిచ్చి చెప్పాడు కదా! మండలికి చూపించమని. మొదటిగా ఈ కేర్ టేకర్ ఫల్లు దగ్గరికి తీసుకెళ్ళాడు. ఇరిచ్ ఇలా సవరణ చేశాడు ఈ ఫిర్యాదుని. ఇప్పుడు నాకసలు అర్థం కావట్లేదు ఫల్లు. ఇదేమైనా నేను రాస్తున్న పుస్తకమా? ఇన్ని సవరణలు చేయడానికి. ఇదొక ఫిర్యాదు, ఒక కంప్లెయింటు. దీనికి మనం ప్రాధాన్యత ఇవ్వకపోతే వర్క్ ఎలా ముందుకు జరుగుతుంది? ఇంకా జటిలమైపోతుంది కదా సమస్య. ఇదెందుకు దృష్టిలో పెట్టుకోవట్లేదు మీరందరూ అన్నాను నేను ఫల్లుతో. పళ్ళు నాపై సానుభూతి పళ్ళుకు నాపై సానుభూతి ఉన్నా ఇలా చెప్పారు. ఇక్కడ పద్ధతి అంతే రుస్తుం. ఫిర్యాదు చేయడం ఆలస్యమైనా నీవు చెయ్యవలసింది నువ్వు నీవలా చెయ్యవలసిందేనని చెప్పాడు. అంటే ఇందాక ముందే చెప్పాడు కదా క్రేగు. 2 రెళ్ళు 5 అంటే 5 అనవలసిందే. నువ్వు 4 అంటే నువ్వు ఇంకా ఆధ్యాత్మికలో ముందుకు వెయ్యలేదని అన్నాడు కదా! అదే జరుగుతోందండి ఇక్కడ. రుస్తుం అంటున్నాడు, "ఎందుకు సులువుగా అయ్యే పనిని జటిలం చేసేస్తున్నారు? ఎందుకింత అశ్రద్ధ చూపిస్తున్నారు మండలి" అంటే, వాళ్ళు చాలా సానుభూతిగా, "అయ్యో! నీకింకా ఏమీ తెలీదా" అన్నట్టుగా చూసాట. ఇక్కడ పద్ధతింతే. ఫిర్యాదు కాదు ముఖ్యం. ఆలస్యమైనా నీవలా చెయ్యవలసిందే అన్నాడు ఫల్లు. ఇరిచి ఆ లేఖను చదివి ఆమోదించారని అందరికీ చెప్పు. దానితో వారందరూ ఎలాంటి మార్పులు చేయకుండానే ఆ లేఖను ఆమోదిస్తారు చెప్పాడు ఫల్లు నాతో. అది నిజంగా అలాగే జరిగింది. కానీ నేను మెహరాజాద్‌కు ఈ పని మీద 2, 3 సార్లు వెళ్ళవలసొచ్చింది. ఎందుకంటే మండలి వారు ఇతర పనులలో మునిగి ఉండడం వల్ల అలా జరిగింది. ఆఖరికి అందరూ దానిని ఆమోదించారు. కొన్ని స్వల్ప మార్పులు వారు సూచించినందున నేను మళ్ళీ టైప్ చేసి పల్లుతో చెప్పాను. "అంతా అయిపోయింది. ఇక పంపవచ్చు కదా" అని అడిగాను. "ఇక అంతా అయిపోలేదు" అన్నాడు ఫల్లు. "చివరి ఆమోదం, అంగీకారం ట్రస్ట్ ప్రాంగణంలో ఉన్న బావు కల్చూరి నుండి తీసుకోవాలి" చెప్పేసాడు. ఫైనల్ రిపోర్ట్ ఎవరి నుంచి తీసుకోవాలో. ఆఖరికి పల్లు అన్నాడు, "నువ్వు ఇది ఇలాగే జరుగుతుంది. దీనికి నువ్వు రెడీ అవ్వాల్సిందే. ఆలస్యమైనా పర్వాలేదు. మండలి అందరి ఆమోదం తీసుకో" అన్నాడు. "కానీ నువ్వు కంగారు పడకు. ఇరిచ్చి ఒప్పుకున్నాడు అంటే మండలి అందరూ కూడా ఒప్పుకుంటారు. నువ్వు వెళ్లి అడగడమే తరువాయి" అంటాడు. పాపం రుస్తుం వెళ్లి మెహరాజాద్‌లో ఉన్న మండలి అందరిని అడుగుతాడు. అందరూ ఒకసారి ఇవ్వలేట అపాయింట్‌మెంటు. ఒకసారి కొంతమంది ఇస్తే, ఒకసారి కొంతమంది. అలా 2 సార్లు వెళ్ళాను. 2 సార్లు కూడా అందరూ యాక్సెప్ట్ చేసేసారు. ఇంకా కాగితం తీసుకొని పల్లు దగ్గరికొచ్చి, "పల్లు ఇందులో ఇంకే మార్పులు లేవు. దీన్ని టైప్ చేసేసి పంపించేయనా" అంటే ఆఖరి బాణం వదిలాడండి పల్లు. పల్లు అంటున్నాడు, "ఇంకా అంతా అయిపోలేదు రుస్తుము. అంగీకారం ట్రస్ట్ ప్రాంగణంలో ఉన్న బావు కల్చూరి నుండి కూడా తీసుకోవాలి" చెప్పేసాడు. నేనా లేఖను బావూజీ వద్దకు తీసుకుని వెళ్లి మెహరాజాదులోని అందరూ చూసి ఆమోదం తెలిపారని బాబుకి చెప్పాను. మణి, ఇరిచి కూడా ఆమోదించారని చెప్పాను. ఆయన అది విని ఏ మార్పులు చేయకుండానే ఆమోదం తెలియజేస్తారని ఆశించాను. నేను ఆయనకు చదివి వినిపించాను. "బాగుంది, పంపించు" అని ఆయన చెబుతారు అనుకున్నాను. బావూజీ దానికి సవరణలు చెప్పడం ప్రారంభించగానే నేను కంగు తిన్నాను. చూడండి, ఇరిచ్చే ఫైనలు అన్నాడు ఫల్లు. అన్నాడు కదా అని చెప్పి ఇరిచి చుట్టూ తిరిగి ఆఖరికి ఇరిచి పర్మిషన్ కూడా తీసేసుకున్నాడు. మళ్ళీ కథ మొదలుకొచ్చి మళ్ళీ మండలన్నారు. మళ్ళీ మండలి నుంచి ఇప్పుడు బావుకొచ్చింది. బావు ఇంక ఎందుకు మండలి యాక్సెప్ట్ చేశారు. ఇరిచి యాక్సెప్ట్ చేశాడు. మణి కూడా ఇంక బావు ఎందుకు అడ్డు పెడతాడు అనుకుంటే బావూజీ మళ్ళీ సవరణలు మొదలెట్టాట. ఆ ఫిర్యాదు లెటర్‌లో. బావూజీ దానికి సవరణలు చెప్పడం ప్రారంభించగానే నేను కంగు తిన్నాను. అవి 1, 2 వాక్యాలతో పూర్తి కాలేదు. పేరా తర్వాత పేరాగా కొనసాగింది. అంటే ప్రతి లైన్‌ని సవరించాట బావూజీ. ఆయన చెప్పడం అయిపోగానే చూస్తే అది చాలా పెద్ద లేఖ అయిపోయింది చెప్తున్నాడు రుస్తుం. నేను ఒత్తిడికి లోనై హతసుడయ్యాను. ఎందుకంటే నాకు తెలుసు అధికారులు ఇంత సుదీర్ఘమైన లేఖను చూస్తే అస్సలు చదవరు. అయినా నేను దానిని మళ్ళీ టైప్ చేసి తీసుకెళ్లి చూపించాను. నాకు ఆశ్చర్యం కలిగించేలా ఆయన స్వయంగా ముందు రోజు రాయించిన విషయాలన్నీ మళ్ళీ సరిదిద్దడమే కాక కొన్ని కొత్త విషయాలు చేర్చడం ప్రారంభించారు. అసలు ముందుకెళ్ళటంలే చూడండి వర్క్. ఈ రోజు అయిపోయింది పని అనుకునేసరికి మళ్ళీ ముందుకొస్తోంది. బాబూజీ అన్ని ప్రతి లైన్‌ని సవరించాట. ఆఖరికి అదో పెద్ద లెటర్ అయిపోయింది. ఈ లెటర్ కనుక పంపిస్తే ఏ అధికారి చదవడు నాకు తెలుసు.
కానీ నా డ్యూటీ నేను చెయ్యాలి కదా! దాన్ని ఫెయిర్ చేసి తీసుకొచ్చాట. ఫెయిర్ చేసి తీసుకొస్తే మళ్ళీ బాబూజీ అందులో సవరణలు చేస్తున్నట్ట. అసలు నాకేమీ అర్థం కావట్లేదు అంటున్నాడు రుస్తుం. నేను బావూజీని ఆయన చర్చే విషయాలను క్లుప్తంగా ఉండేలా చూడమన్నాను. కానీ ఆయన ప్రతి కొత్త విషయానికి ఒక పెద్ద పేరాని చెప్పారు. నేను ఎలాగోలాగా దాన్ని మళ్ళీ టైప్ చేసి పంపించాలనుకుంటే, టైప్ చేసిన తర్వాత తనకు మళ్ళీ చూపించమని బావూజీ చెప్పారు. నేను ఆయనకు దానిని వినిపించగా, ఆయన ఇంకా కొన్ని విషయాలు దానిలో చేర్చాలనుకుంటున్నానని చెప్పగా, నేను నిశ్చేష్టుడనయ్యాను. చెప్తున్నాడు రుస్తుం. రోజులు గడిచిపోసాగాయి. బావూజీ చేసే మార్పులు, చేర్పులతో ఆ లేఖ నిడివి పెరుగుతూ వచ్చింది. మెహరాజాద్ నుండి ఫల్లూ ఫోన్ చేసి, ఇంకా ఆ లేఖను ఎందుకు పంపించలేదని అడిగాడు. జరిగేదంతా నేనాయనకి చెప్పగా, ఆయన ఇలా చెప్పాడు. ఈరోజే ఆ లేఖను పంపాలని మెహరాజాదు మండలి వారు కోరుతున్నారని బావూజీకి చెప్పి, ఏ సవరణలు చేయవలసొచ్చినా ఈ రోజే అయిపోవాలని చెప్పు. ఈరోజు ఆ లేఖను పంపించవలసి ఉందని చెప్పు అన్నాడు ఫల్లు. ఇంకా ఆఖరికి బావూజీ ఇంకిలా రాస్తూనే ఉన్నాడు. ఇతను టైప్ చేస్తూనే ఉన్నాడు. ఫల్లు ఒకరోజు ఫోన్ చేశాడు. ఎంత దాకా వచ్చిందంటే చెప్పాడు. ఏం అవ్వడం అది పెద్ద లేఖ అయిపోతుందంటే అలా కాదు. ఈ రోజే విడిపోవాలని మండలి కోరుకున్నారని, ఈ రోజే ఫైనల్‌గా సవరణలు చేసేయండని చెప్పేసెయ్యి. అది ఇంక ఫైనల్‌కొచ్చేస్తుంది అన్నాడు ఫల్లు. ఈ ఫల్లు చెప్పింది వినగానే నా మనసు కొంత తేలిక పడింది. ఎందుకంటే బావూజీ తగ్గే సూచనలు కనిపించలేదు. అంటే చూపించిన ప్రతిసారి టైప్ చేసేసాక మళ్ళీ చూపించమంటున్నాడు. టైప్ చేసి పట్టుకెళ్ళి ఇచ్చేయమంటలేదు. అది ప్రాబ్లమ్ ఇక్కడ. రుస్తుం ఏమంటున్నాడంటే నేను ఎంతో సహనంతో ఆయన చెప్పిన ప్రతి పదం రాసేసి టైప్ చేసి పంపించేయచ్చా అంటే కాదు కాదు. టైప్ చేసి మళ్ళీ ఆ ఫెయిర్ కాపీ చూపించంటున్నాడు. చూపిస్తే మళ్ళీ మార్పులు చేస్తున్నాడు. ఇది ఎప్పటికి తెమలాలి? అర్థం కావట్లేదు. అలాంటి టైంలో ఫల్లు ఫోన్ చేసి చెప్పడంతో నా మనసు తేలికయింది అంటున్నాడు. ఎందుకంటే బావూజీ తగ్గే సూచనలే కనిపించలేదు. దానికి భిన్నంగా ప్రతిరోజు ముందు రోజు చేసిన వాటికంటే అధికంగా సవరణలు చేయసాగారు బావూజీ. మొదట ఆ లేఖ ఒక పేజీ ఉంటే, ఇప్పుడది చిన్న బుక్‌లెట్‌లా మారిపోయింది అంటున్నాడు. మనం ప్రేయర్స్ పుస్తకం చూస్తాం చూడండి బుక్‌లెట్‌లు. అలా తయారైపోయింట ఫిర్యాదు. కంప్లెయింటే అలా ఉంటే, ఎప్పుడు అధికారులు చదువుతారు? ఎప్పుడు ఇంప్లిమెంటేషన్ అవుతున్నది? చదవడానికే బద్ధకించేస్తారు అధికారులు. ఒక పేజీనే కొన్ని రోజులు తీసుకుంటారు. ఇలా బుక్‌లెట్‌లా కంప్లెయింట్ ఇస్తే ఎప్పుడు చదువుతారు? అంత అయోమయంగా ఉంది నాకు అని చెప్తున్నాడు రుస్తుం. మరిన్ని విశేషాలు రేపు తెలుసుకుందామండి. ఇదంతా కూడా ఆ పని జరగడం కోసం కాదు, రుస్తుం మీద బాబా చేస్తున్న వర్క్ అని మనం గమనించాలి. అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా అండి. హారతికి మెహర్ మాయి గారు పాడాలి. జై బాబా. అవతార్ మెహర్ బాబాకి జై. అవతార్ మెహర్ బాబాకి జై. మంగళం శుభమంగళం ఆనంద నిలయ మంగళం జయ మంగళం మంగళం శుభమంగళం మంగళం శుభమంగళం మేరు బాబా ప్రేమ సిరులను పంచగలిగే మేరు నామమే అద్భుతం సకల జనులకు మార్గదర్శకమిచ్చు మంగళం శుభమంగళం మంగళం శుభమంగళం మేరు బాబాకు మంగళం స్మరణ చేయగ హృదయ పీఠము నందు నిలుచుట అద్భుతం దీన జనులకు సేవ చేసిడి అనంతాత్మకు మంగళం శుభమంగళం శుభమంగళం జయమంగళం మాతములన్నీ ఏకతాటికి నిలుపుటే ఒక అద్భుతం మానవాకృతి దాల్చినట్టి పరబ్రహ్మకు మంగళం పరబ్రహ్మకు మంగళం మంగళం శుభమంగళం మంగళం జయ మంగళం
మస్తులనబడు ఆత్మజ్ఞానుల కలియటే తత్మద్భుతం ప్రేమయే అతి ఉత్తమంబును సుగుణ బ్రహ్మకు మంగుళం మంగళం జయమంగళం ఆనంద నిలయా మంగళం శుభమంగళం మేరు బాబకు మంగళం ఆతుతులకు మంగళం మంగళం జయ మంగళం అవతార్ మెహర్ బాబా కే జయ ప్రేమావతార్ మెహర్ ప్రభు కి జై జై బాబా అమ్మ అందరికి జై బాబా రజని గారు జై బాబా అండి. అందరికీ జై బాబా. జై బాబా అందరికీ జై మెహర్ బాబా. జై